Medicover Hospitals, Vizag's most trusted hospital. 04068334455. అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్. మరి ఈరోజు కోర్స్ ఇది రచ్చబండ కాదు, ఒక చిన్న అభినందన. ఆంధ్ర జ్యోతి ఈరోజు ఉదయం నేను ఒక కథనం చూసిన. అదేమిటంటే టైటిల్ తొలి పేజీలోనే జగన్ రాసిచ్చారు, బాబు ఏం చేస్తారు క్వశ్చన్ మార్క్. అంటే గతంలో ఎన్నోసార్లు నేను రచ్చబండలో కూడా మాట్లాడటం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో హైడల్ ప్రాజెక్ట్స్, అంటే పంప్డ్ స్టోరేజ్ హైడల్ ప్రాజెక్ట్స్, అంటే ఒక చోట ఒక నీటిని ఒక రిజర్వాయర్లో పెట్టి ఆ ఎత్తైన ఆ దగ్గరలో ఉన్న కొండ ప్రాంతం మీదకి ఆఫ్ పీక్, అంటే పవర్ తక్కువ ధరకి దొరికే సమయంలో కింద నుంచి పైకి పంప్ చేసి, ఎక్కువ ధర ఉన్న సమయం అంటే ఉదయం 6 నుంచి 10, సాయంత్రం 6 నుంచి 10, దాన్ని పీక్ అవర్స్ అంటారు. ఆ పీక్ అవర్స్లో కనీసం 2 రెట్లు ధర, ఒక్కొక్కసారి 4 రెట్లు కూడా వెళ్తుంది. ధర అధికంగా ఉండే సమయంలో విక్రయించుకోవటానికి వీలుగా ఆ పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్, ఆ అలొకేషన్లో మరి చాలామందికి పేర్లు అనవసరం, చాలామందికి ఆల్రెడీ ప్రభుత్వం రిజర్వాయర్లు ఉన్న దగ్గర కూడా ఆ రిజర్వాయర్లనే ఇచ్చేసి ఒక సక్రమమైన పద్ధతి లేకుండా, అంటే టెండర్ పిలవాలి, ఎంత క్యాపిటల్ కాస్ట్లో మీరు కడతారు, ప్రభుత్వానికి ఎంత ఉచిత కరెంట్ ఇస్తారు. ఇప్పుడు ఒరిస్సాలో ఈవెన్ థర్మల్ ప్లాంట్ కట్టినా కూడా సర్టెన్ పర్సంటేజ్ ఆఫ్ పవర్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉచితంగా ఇవ్వాలి. అలా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వారి వనరుల్ని, వారి భూ వనరుల్ని, వారి ఇతర వనరుల్ని ఉపయోగించుకున్నప్పుడు ప్రభుత్వం నాకేంటి, నాకేమొస్తుంది అని ఆలోచిస్తుంది ప్రభుత్వం. కానీ గతంలో ప్రభుత్వం నాకేంటి అని ఆలోచించాల. బహుశా ఆ ప్రభుత్వంలోని పెద్దలు నాకెంత అని ఆలోచించారేమో అనిపించే విధంగా మరి ఈరోజు పేపర్లో కూడా ఒక 6 ప్రాజెక్టులు ఒకానొక నేషనల్ కంపెనీకి, ఒక 4 ప్రాజెక్టులు ఒకానొక లోకల్ కంపెనీకి, ఇంకో 2-3 వేరే వాళ్ళకి ఇచ్చినట్టుగా ఆ పేర్లన్నీ గతంలో నేను మాట్లాడా. బట్ ఇప్పుడు నేను పేర్లు మాట్లాడదలుచుకోలేదు. ఆంధ్రజ్యోతి పేపర్లో ఆ పేర్లన్నీ రాసి వేలాది ఎకరాలు పంచారన్నారు. యాక్చువల్గా వేలాది ఎకరాలు కాదు, 1,00,000 పైనే ఎకరాలు. అంటే ఈ పంప్డ్ స్టోరేజ్ వరకు వేలాది అయినప్పటికీ మరి ఇంకా సమ్మదర్ సోలార్ పవర్, అంటే పంప్డ్ స్టోరేజ్కి అసోసియేటెడ్గా సోలార్ పవర్, వాటికి సంబంధించి మరి లక్షల ఎకరాల్లోనే మరి అలొకేట్ చేయడం జరిగింది. మరి భూ వసతి అనేది అది పెరగదు. మరి దాన్ని ప్రాజెక్ట్స్కి ఇచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సముచిత స్థాయిలో లబ్ధి చేకూరేలాగా ఉండాలి అనేది ప్రభుత్వ పెద్దలు చూడాలి. మరి అప్పట్లో గౌరవనీయులైన ఇప్పటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వాటిని ఖండించడం జరిగింది. అది కూడా ఈ పేపర్లో స్పష్టంగా రాయటం జరిగింది. మరి ఈరోజు జరగబోయే క్యాబినెట్లో ఆ కేటాయింపుల్ని ఏమి చేస్తారు అని ఆంధ్రజ్యోతి కథనంలో రాయటం చూసి, ఇది కదా జర్నలిజం అంటే. ఎందుకంటే మంచిని ప్రజలందరూ ప్రోత్సహించాలి. అంటే గత ప్రభుత్వంలో జరిగిన ఒక తప్పుని సరిచేయవలసిన బాధ్యత ఉంది అని పేపర్లో రాయటం మరి నిజంగా ప్రజల కోసం ఈ కథనం వల్ల కావచ్చు, ఈ కథనం రాకపోయినా
డెఫినెట్గా చర్యలు తీసుకుని ఉండేవారేమో. ఇదే కాస్త రివైజ్ చేసి రివ్యూ చేసి వారికే ఇచ్చినా లేదా ఓపెన్ టెండర్లో ఇంకెవరికైనా ఇచ్చినా మరి రాష్ట్ర ప్రభుత్వానికి సముచిత స్థాయిలో లబ్ధి చేకూర్చే విధంగా మరి మా నూతన ప్రభుత్వం మరి ఈ సూచనని తీసుకుని ఓపెన్ మైండ్తో తీసుకుని ఇదంతా చర్చించి ఇతర రాష్ట్రాల్లో ఎలా చేస్తున్నారో ఆ రాష్ట్రానికి లబ్ధి చేకూర్చే విధంగా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అనే దాని మీద కూడా మరి కూలంకషంగా చర్చ జరిగి రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరగాలని చెప్పి ఆంధ్రజ్యోతి మంచి ఆశయంతో రాసిన ఈ ఆర్టికల్ చూసిన తర్వాత నాకు అనిపించి ఇది కేవలం నేను ఆంధ్రజ్యోతిని అభినందించడానికే మాట్లాడుతున్నాను తప్ప వేరే పరిశ్రమల గురించి నేను మాట్లాడగలను, వీళ్ళు ఏం చేస్తారు అనే దాని గురించి నేను మాట్లాడగల. అది ఆ క్యాబినెట్ నిర్ణయం. బట్ ఒక శాసనసభ్యుడిగా, ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా మరి సమాజానికి ప్రజలకు మంచి చేకూరే ఇటువంటి కథనాలు వచ్చినప్పుడు అభినందించటం నా కనీస బాధ్యతగా భావించి నేను ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి, ముఖ్యంగా వేమూరి రాధాకృష్ణ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ఇక ఒక ఇష్యూ గగ్గోలు పెడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల్ని బద్దలు కొడుతున్నారని. మరి ఆ అనుమతులు 2012లో ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో ఎడాపెడా అలాట్మెంట్లు ఇస్తున్నారు. దాన్ని ఒక క్రమ పద్ధతిలో ఎటువంటి పర్పసెస్కి ఇవ్వాలి అనే దాని మీద ఒక జీవో ఉంది. ఆ జీవోలో ఉన్నవన్నింటినీ కూడా వైలేట్ చేసి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అవన్నిటిని కూడా తొంగలో తొక్కి, ఎందుకంటే ఒక పర్టికులర్ ల్యాండ్, సపోజ్ ఏపీఎస్ ఆర్టీసీ దగ్గర రిజల్యూషన్ తీసుకోవాలి, ఆ తర్వాత కట్టాలి అంటే మున్సిపల్ అథారిటీస్ దగ్గర తీసుకోవాలి. నాలాల్ లాంటి చోట సెన్సిటివ్ ప్లేసెస్ అలాట్మెంట్కి ఇవ్వటానికి వీల్లేదు. ఇలా ఎన్నో రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇచ్చిన తర్వాత ఇచ్చిన పర్పస్కి ఇచ్చిన వాళ్ళు కట్టాలి. అది వేరే దరఖాస్తుదారుడి పేరు మీదకి వెళ్ళటం, అవి కూడా వాళ్ళ పేపర్లో చూసాం, ఎవరో పేర్ల మీద కడుతున్నారని. ఇవన్నీ అన్యాయాలు, అక్రమాలు. మరి అక్రమాలు జరిగినప్పుడు కూల్చివేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. కూల్చకపోతే అది ప్రభుత్వం బాధ్యత రాహిత్యం అవుతుంది. మరి బాధ్యతగా అంటే మరి పర్మిషన్ లేదని ప్రభుత్వం చేత కట్టబడిన, ప్రజల ఖర్చుతో కట్టబడిన ప్రజావేదికని కూల్చిన అద్భుతమైన సంస్కారం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి అక్రమంగా అలొకేషన్లు చేసుకుని, అన్నాకి బేడాకి లీజులు రాసుకొని కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ప్రజా సంక్షేమానికి కాకుండా, అది కూడా ప్రజా సంక్షేమానికే వాడాలని ఉంది, ప్రజా సంక్షేమానికి కాకుండా వ్యక్తిగత పార్టీ, ప్రొప్రైటరీ కన్సర్న్ పార్టీ ఆఫీసులకి అలాట్ చేసి మరి ఎవడి వ్యక్తిగత లబ్ధికి ఇవన్నీ చేస్తున్నారు అనేది ప్రజలు ఆలోచిస్తారు. మీరు కౌంటర్గా మా పార్టీ వాళ్ళు ఏదో ఆఫీసులు కట్టారని చెప్పి ఏదైనా రాతలు రాసినప్పటికీ విజ్ఞులైన ప్రజలు అటువంటి చెడు రాతల్ని నమ్మరు. ఖచ్చితంగా అక్రమంగా అలొకేషన్స్ చేసుకుని, అనాకి బేడాకి తీసుకుని ఎవడో పేరు మీద అద్భుతమైన భవంతులు, పార్టీ ఆఫీసులకి ప్రతి అసెంబ్లీలోనూ ఇష్టం వచ్చినట్టు కట్టుకోవటం అనేది తప్పమ్మ. సో మరి దాన్ని అలాగా తీసుకున్న అలాట్మెంట్లు క్యాన్సిల్ చేయాలి. మరి ఆ కట్టడాలని వేరే ప్రభుత్వ కార్యక్రమాలకు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగపడేలా ఉంటే అలొకేషన్ క్యాన్సిల్ చేసి ఆ భవంతులను వాడుకోవాలి. లేదు అవి నాలాల్లో ఇంకొక చోట అయితే మరి వాటిని కొట్టివేయాలి, తప్పదు. సో
సో కాబట్టి మీరు ఎంత గర్జించినా, మీరు ఎంత ఘీంకరించినా ఉపయోగం లేదండి. ఇక ముగించే ముందు ఒక చిన్న మాట. ఒక ఎమ్మెల్యే, ఇప్పటి మా అందరి సభాపతి ఏమన్నారు, రాజకీయంగా ఇటువంటి పార్టీలు ఉండకూడదు, రాజకీయంగా చంపేయాలి అని అంటే అదేదో వ్యక్తిగతంగా మరి జగన్మోహన్ రెడ్డి గారిని చంపేయాలన్నట్టుగా నన్ను చంపమంటున్నారు అని మాట్లాడటం, మరి 5 ఏళ్ళు నిరాఘంటంగా ముఖ్యమంత్రిగా పరిపాలించిన మీకు ఇంత బేలతనం తగదు. మీరు ఎన్నో అరాచకాలు చేశారు. ఆయన రాజకీయంగా ఎటువంటివి ఉండకూడదన్నారు, మీరు భౌతికంగానే నన్ను నిర్మూలించాలని చూశారు. సో అంచేత మీలాంటి వ్యక్తులు బేలగా చంపుతానంటున్నారు అంటే అది ఎంతో మరి కాస్త ఎబ్బెట్టుగాను, కొంత జుగుప్సాకరంగాను ఉన్నట్టుగా ఉంది. వాట్ ఎవర్ హ్యాపెండ్ అది హ్యాపెండ్. ఈ బ్రేవ్, బేలతనం వద్దు, జాలి చూపొద్దు. అలాగని గతంలో లాగా క్రూరంగా ఉండమంటలేదు సుమా. బీ నార్మల్, ట్రై టు బీ నార్మల్ అని సవినయంగా తెలియచేస్తూ, నేను ఇప్పుడు మాట్లాడింది రచ్చబండ కాదు అని కూడా తెలియచేస్తూ, కేవలం రాధాకృష్ణ గారిని అభినందించడానికి, అలా ధైర్యంగా వార్తలు మరింత రాసి ప్రజా మన్నన పొందాలి, దానికి నేను ఒక ప్రేరణ, అలాగే అందరూ కూడా ప్రేరణ కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.